ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అల్పాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు కిచిడి తిని కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. తక్షణమే స్థానికులు విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ అజయ్ యాదవ్ విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నేను గ్రీవెన్స్కి వచ్చేటప్పుడు కొద్దిగా కడుపులో నొప్పి టాబ్లెట్ వేసి ఇచ్చి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది, పిల్లలు కొంచెం ఇబ్బంది ఉన్నారంటే నేను ఏం తిన్నారు? వామిటింగ్స్ 2 సార్లు అయింది. వామిటింగ్స్ పడుకున్నాక ఆయాసం వచ్చి పడుకున్నాను. ప్రాథమిక విచారణలో మనకు తెలిసింది అన్నం ఉడకకపోవడం, దానివల్ల అరుగుదల కాకపోవడం వల్ల వాళ్ళకి కడుపులో నొప్పి, గ్యాస్ పట్టేసి ఆయాసము, లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఈ టైప్ ఆఫ్ ఉన్నది. తినని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు, తినని వాళ్ళు అసలు అంటుకోలేదు, బాగాలేదని, ఇది సరిగా ఉడకలేదని చెప్పి వాళ్ళు తినలేదంట. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు. ఎవరైతే తిన్నారో వాళ్ళే ఈ ఇబ్బంది పడుతున్నారు. తిన్న అన్నం కూడా ఇప్పుడు డాక్టర్ కూడా పరిశీలించేశారు. అది ఇంకా గట్టిగా ఉడకని పరిస్థితిలో ఉందని చూశారు. ఇప్పుడు దాని ప్రకారంగా ఉడకపోవడం అనేది జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇప్పుడు మన హాస్పిటల్ అది వాళ్ళని అడుగుతాం. ఇది అదే కలిపి కడిగి పారబోసారు బెండకాయ కూరలు. అది చారు పోసుకొని పడేసారు. అటేటండి పొద్దున ఉన్నప్పుడు కిచిడి మంచిగా ఉంది. మరి చల్ల బాగా పాత బియ్యం చల్లారిపోయిన తర్వాత అవన్నీ చెప్పు మాకండి. తినని పిల్లలు బాగున్నారు, తిన్న పిల్లలందరూ వార్తలు చేసుకుంటున్నారు. మన పిల్లలకైతే ఎట్లుంటదండి, మనకి బాధ ఉండదా? అందరు తినలా, వీళ్ళు తినలా. బాగోలేదని తీసేసారు. ఏదైనా బాగాలేదంటే ఎందుకు తిడుతున్నారమ్మా పిల్లల్ని మీరు? హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థతకు గురయ్యి వల్ల సుమారుగా 30 నుంచి 40 మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకని మేము చెకింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పిల్లలందరినీ విచారించి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తేలిందండి. తర్వాత వంట వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. మన మేడం గారు వచ్చారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, వారికి కూడా మేము ఒకటే చెప్పాము, ఈ సంఘటనకి పూర్తి బాధ్యతలు ఎవరో విచారించి ఇక్కడ పరిస్థితులన్నీ విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. పిల్లలకి వసతులన్నీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. మరి కరెక్ట్గా మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి, ఆహారం బాగుండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలని సన్నబియ్యం సప్లై చేస్తూ మంచి మెనూ ఇచ్చి డైట్ ఛార్జెస్ 40% పెంచారు. దానికి అనుగుణంగా ఇక్కడ మెనూ కూడా సరిగా లేదు. పిల్లలకి పెరుగు బదులు మజ్జిగ ఇస్తూ ఉన్నారు. అలాగే రసం కూడా చూసాము, క్వాలిటీ అసలు బాగాలేదు. ఇవన్నీ కూడా మార్చుకొని మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంత మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకి అనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది. ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యతలు వహిస్తారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి. హాస్పిటల్లో ఉన్న పిల్లలందరూ కూడా పర్వాలేదు, ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతూ ఉంది. ఇంకా అవసరం అయితే కనుక ఖమ్మం కూడా పంపిస్తాం, కానీ అంత అవసరం లేదు. డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మంచి చికిత్స. ఇప్పుడు మీరు చూసిన కూరగాయలు మేడం తాజా కానీ క్వాంటిటీ సరిపోదు. 86 మంది పిల్లలకి
ఆ కొంచెం కూర అనేది సరిపోదు. అది మాత్రం మేము సరే క్వాలిటీ